నమస్తే, వెల్కమ్ టు పోరాటగలం టీవీ. నేటి వార్తా విశేషాలు. సమయం లేకపోయినా మరి మీ అందరి కోసం అని చెప్పి ఇక్కడికి వచ్చారు. దయచేసి మీరు ఒక 5 నిమిషాలు అందరూ ప్రశాంతంగా ఉన్నట్లయితే మీరు మాట్లాడతారు. అది మాట్లాడిన తర్వాత వారు ఈ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి 1999లో రాష్ట్ర ఎన్ఎస్సీ అధ్యక్షునిగా వచ్చినాం. రాష్ట్ర ఎన్ఎస్సీ అధ్యక్షునిగా ఖమ్మంలో అనేక విద్యార్థి ఉద్యమాల్లో కూడా పాల్గొనే అవకాశం కలిగింది. దాని తదుపరి మార్కెట్ చైర్మన్ గా రైతాంగానికి ఉపయోగపడే సహకార సంఘాల నాయకుడిగా ఖమ్మంకి వచ్చినాం. దాని తదుపరి పార్లమెంట్ సభ్యుడిగా తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఖమ్మంకి వచ్చినాం. దాని తదుపరి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా ఇక్కడికి వచ్చిన ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ గా కూడా మున్సిపల్ ఎన్నికల్లో మీ అందరితో కలిసి చాలా వీలైనంత వరకు శ్రమపడే ప్రయత్నం చేసినాం. ఇవాళ మళ్ళా మీ అందరి ఆశీర్వచనంతో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల యొక్క ఆశీర్వచనంతో తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడితే అందులో రవాణా బీసీ శాఖ మంత్రిగా మీ అందరి ఆశీర్వచనంతో ఇవాళ మళ్ళీ మీరు ముందుకు వచ్చినాం. నేనే సందర్భంగా ఒకటే కోరుతా ఉన్నా, 10 సంవత్సరాలు తెలంగాణ సాధించుకున్న తర్వాత అనేకమైనటువంటి నియంతృత్వపు పోకడలకు ఎదురొట్టి స్వయంగా ఇబ్బంది పడుతున్న ఆర్థిక పరమైన లేదా వ్యవహారికంగా ఇబ్బంది పడుతున్నప్పటికీ ఖమ్మం కాంగ్రెస్ నాయకులు ఆ నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడి మొదటి వరుసలో నిల్చున్నారనే మాట ఈ సందర్భంగా మనం చెప్తా ఉన్నాం. ఆ దిశలో జరిగినటువంటి పోరాటంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఖమ్మం కాంగ్రెస్ పార్టీకి ఒక పెట్టని కోటలాగా నిల్చొని ఉంది. తప్పకుండా నేను గౌరవ పిసిసి అధ్యక్షులు గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు, 3 మంత్రులు జిల్లాకు సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. పిసిసి అధ్యక్షులు కూడా వారు రాష్ట్ర ఎన్ఎస్సీ అధ్యక్షులుగా ఉన్నారు. నాకంటే ముందు రాష్ట్ర ఎన్ఎస్సీ అధ్యక్షులు వారి సమయంలో నేను కరీంనగర్ జిల్లా ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఆనాడు జిల్లా ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా పనిచేసి ఇలా రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు గారు రామదాస్ ఎమ్మెల్యే గారు కూర్చోవాల్సింది పోతుంది, రాఘమయ్య గారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలకు సంబంధించిన విషయం లోపల తప్పకుండా 18 ఏళ్ల కాలం అయిపోయింది. భవిష్యత్తులో ఎవరైతే కష్టపడారో వారికి క్షేత్రస్థాయి పదవుల పంపకానికి సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా, ఒక ఖమ్మం జిల్లా కాదు తెలంగాణ వ్యాప్తంగా తొందరగా చర్యలు తీసుకొని అందరికీ అధికారంలో భాగస్వామ్యం ఇవ్వాలని నేను ఈ సందర్భంగా కార్యకర్తల మధ్య ఒక కార్యకర్తగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పకుండా నేను ప్రభుత్వంలో భాగస్వామిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని, పిసిసి ప్రెసిడెంట్ గారిని సమన్వయం చేసుకుని నాయకత్వంతో కూడా కలిసి కార్యకర్తలు భవిష్యత్తులో తొందరగా ఈ అధికారంలో భాగస్వామ్యం అయ్యే విధంగా చర్యలు కూడా తీసుకుంటాం. అందులో నాది కూడా భాగస్వామ్యం ఉందనే మాట కూడా ఈ సందర్భంగా కోరుతూ, మరొకసారి పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి, శాసనసభ ఎన్నికలు అయిపోయినాయి, రాబోయే మీ ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు. స్థానిక సంస్థలు గెలవడానికి ఆహర్నిశలు కృషి చేయండి. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మీకు అండదండలుగా ఉంటారు. అది మా బాధ్యత. మీరు రేపు పొద్దున స్థానిక సంస్థలలో కాంగ్రెస్ జెండా ఎగిరే విధంగా శ్రమ శురు చేయండి, ప్రారంభించండి కోరుతూ, ఎందుకంటే అనేక కార్యక్రమాలు ఇస్తుంది ప్రభుత్వం. మనకు మనంగా నిరాశపడే అవసరం లేదు. వ్యక్తిగతంగా ఏదైనా అంశం ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్ళండి. కానీ ప్రభుత్వం నమ్ముతున్న భవిష్యత్ అన్నట్టు గతంలో ఎన్నడూ లేని విధంగా అనేక కార్యక్రమాలు తీసుకుంటా ఉంది. ఉదాహరణకు రవాణా శాఖ మంత్రిని ఇవాళ సూర్యాపేట బస్సులు ప్రారంభించేటప్పుడు దాదాపు ఒక లెక్క 182 కోట్ల మంది మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేశారు. 6,100 కోట్ల రూపాయల విలువైన ఆ ప్రయాణ ఛార్జీలు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది. ఆరోగ్యశ్రీ కార్యక్రమం ఉంది. దాని తర్వాత 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఉంది. 500 సన్నవడ్ల బోనస్, సన్న బియ్యం, అదేవిధంగా రైతులకు సంబంధించిన 2 లక్షల లోపల రుణమాఫీ, ఇలా రకరకాల కార్యక్రమాలు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు,
ఒక్క కార్యక్రమం కాదు, పాత కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంగా ఆర్థిక సంక్షోభం తర్వాత కూడా ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్న ఈ సందర్భంలో గ్రామాల్లో పట్టణాల్లో ఉన్న కార్యకర్తలు ధైర్యంగా ప్రతిపక్షాలు చేసేటువంటి దుష్ప్రచారాన్ని తిప్పుకుంటే గట్టిగా నిలబడి స్థానిక సంస్థల్లో మంచి ఫలితాలు వచ్చి తద్వారా ప్రభుత్వ కార్యక్రమాల్ని క్షేత్రస్థాయి దాకా తీసుకుపోయే విధంగా మీరందరూ మరింత ఉత్సాహంగా పనిచేయాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎదిగిపోయినటువంటి శాసనసభ్యులు, మేయర్ గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులందరికీ, వేదిక పొందినటువంటి కాంగ్రెస్ నాయకులకి, మహిళా సోదరిమణులకి, పాత్రికేయులకి, యువకులకి అందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ నా దృష్టిలో మనందరికీ దేవాలయం కాబట్టే నేను వేరొక కార్యక్రమానికి వచ్చిన దుర్గా ప్రసాద్ గారు చెప్పారు 50% కాంగ్రెస్ ఆఫీసుకు పోవాలి, అందుబాటులో ఉన్నటువంటి కార్యకర్తని కలవాలి. నాది వాళ్ళ ఖమ్మం పర్యటన అనుకోని పర్యటన, అనుకోకుండా రాత్రికే నిర్ణయం ఇక్కడ రావడం జరిగింది. విధిగా కాంగ్రెస్ ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తని కలవాలని ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. ఖమ్మంతో నా అనుబంధం దాదాపు 35 సంవత్సరాలు. 1986లో మొదటిసారిగా నేను ఇక్కడ పి సుధాకర్ రెడ్డి గారు ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షున్నప్పుడు, వాళ్ళ బీజేపీలో ఉన్నారైనా, వారు ఎన్ఎస్ఏ అధ్యక్షున్నప్పుడు వారి ఊరైన నారాయణపురానికి రావడం జరిగింది. ఆ తర్వాత ఎన్నో మార్లు నేను ఖమ్మంకి రావడం, ఆ తర్వాత ఎన్ఎస్ఐ రాష్ట్ర అధ్యక్షుడిగా, ఆ తర్వాత పిసిసి ప్రధాన కార్యదర్శి ఎన్నో మార్లు ఖమ్మం రావడం జరిగింది. ఖమ్మంకి ఎనలేని చరిత్ర ఉంది. రాజకీయంగా గొప్ప చరిత్ర ఉన్నటువంటి జిల్లా ఖమ్మం ఈ రాష్ట్రంలో. అది సమైక్యాంధ్ర రాష్ట్రంలో కానీ ఇవాళ కానీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఖమ్మం జిల్లా తోడ్పాటునిచ్చిందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. అత్యధిక స్థానాలు మీరు గెలిపించారు కాబట్టే కాంగ్రెస్ పార్టీ వారి అధికారంలో రాగలిగింది. ఆ నైపుణ్యం, ఆ చైతన్యం ఖమ్మం జిల్లాలో ఉంది కాబట్టి ఇవాళ అన్నిటికన్నా ఎక్కువ ప్రాతినిధ్యం ఖమ్మం జిల్లాకి దక్కింది. గవర్నర్ భట్టి గారు ఉప ముఖ్యమంత్రిగా, తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి గారు మంత్రులుగా ఈ జిల్లాకి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. మిత్రులారా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 18 మాసాలైంది. మిత్రులు రవాణా శాఖ మంత్రి ఆ రాజ్యం నడిచే ఉచిత బస్సు మొదలుకొని మన సన్న బియ్యాల వరకు ఎన్నో బృహత్తరమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు మనం ఇవ్వగలిగినాం. రాష్ట్ర ప్రజలకి అభివృద్ధి కార్యక్రమాలు ఇవ్వగలిగినాం. 1,75,000 కోట్ల విదేశీ పెట్టుబడులు తీసుకురాగలిగినాం. ఇంకా కార్యక్రమాలు మిగిలి ఉన్నాయి. గత 10 ఏళ్ల పాలనలో ఆర్థిక విధ్వంసం సృష్టించి మిగులు రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ 2014లో మిగులు బడ్జెట్తో అవతరించిన తెలంగాణని దివాలా తీయించి అప్పుల రాష్ట్రంగా మార్చి దాదాపు 7.5 లక్షల కోట్ల అప్పు ఊబిలో దాన్ని కూర్చోబెట్టి పలాయం చిత్తగించినారు టీఆర్ఎస్ నాయకులు. ఇంత ఆర్థిక నిర్బంధం ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఒకటొకటిగా ఛేదిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి తరుణం. ఇలా సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళలాగా మన ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. నేను మీకు చెప్పదలుచుకుని మిత్రులారా, కార్యకర్తలు లేకుండా ఈ అధికారం లేదు. మీ వల్ల ఈ అధికారం, మీ అందరి సహకారం వల్ల అధికారం. మీకు బాధ ఉంది. మేము వేదిక పైన ఉన్నాం, మంత్రులు అయ్యాం, ఎమ్మెల్యేలు అయ్యాం, ఎమ్మెల్సీలు అయ్యాం. మా పరిస్థితిని మీరు అడుగుతా ఉన్నారు, మేము అర్థం చేసుకోగలుగుతాం. వచ్చే రోజులు మేబీ కార్పొరేషన్ మిగిలి ఉన్న చైర్మన్ ని ఈ నెలలో భర్తీ చేస్తాం. కార్పొరేషన్ లో మిగిలి ఉన్న డైరెక్టర్ పదవులు ఈ నెలలో భర్తీ చేస్తాం. పిసిసి పూర్తి కార్యక్రమం రేపో మాపో వస్తుంది. జిల్లా కూర్పు, జిల్లా కార్యవర్గాలు, జిల్లా అధ్యక్షుల కూర్పు, ఇవన్నీ కూడా గుజరాత్ తరాలో 2-3 మాసాల్లో పరిపూర్ణంగా ప్రక్షాళన జరుగుతూ ఉంది. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ యొక్క పునర్నిర్మాణం 2-3 మాసాల్లో జరగబోతా ఉంది.
కష్టపడి పనిచేసిన కార్యకర్తలకి అటు పార్టీలో కానీ ఇటు ప్రభుత్వంలో కానీ సంస్థానం ఇచ్చే దశగా ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. ఆలస్యమైన మిత్రులారా కార్యకర్తలు అర్థం చేసుకోగలుగుతారు. 18 మాసాలైంది, మీకు రావాల్సిన పదవులు ఆలస్యమైనాయి. కాబట్టి ఈ నెలలో అన్ని కూడా పూర్తి చేసే ప్రయత్నం ప్రక్రియ ముఖ్యమంత్రి గారు, నేను డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తా ఉన్నాం అన్నమాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అది ఏ పార్టీ అయినా కావచ్చు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని నమ్ముకున్న పార్టీ. కార్యకర్తల త్యాగాలు, కార్యకర్తల యొక్క కష్టం, కార్యకర్తల యొక్క శ్రమ లేకుండా ఇవ్వాలని అధికారులు లేము, రాలేము కూడా. ఎన్ని సమీకరణలు కరుణించినా సహకరించినా కింది స్థాయిలో కార్యకర్తలు ప్రతిష్టంగా పోరాడితేనే అధికారంలోకి వస్తాం. ఆ దశగా మీరు పోరాడినారు కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. నేను ఇలా కాంగ్రెస్ ఆఫీస్కి వచ్చినానంటే మీ అందరికీ కృతజ్ఞత భావంతో ధన్యవాదాలు తెలియజేయడానికి మిత్రులారా, వాస్తవంగా ధన్యవాదాలు తెలియజేయడానికి వచ్చినాను. మీ శ్రమ వల్లే అధికారంలోకి వచ్చినాం. మీ శ్రమని మర్చిపోం. ఆలస్యమైంది, నేను ఒప్పుకుంటాను. కానీ మీ శ్రమ వృధా కాకుండా ప్రతి కార్యకర్తకి రేపు వచ్చే లోకల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, నామినేటెడ్ పదవుల్లో కానీ, పార్టీ పదవుల్లో కానీ సముచిత స్థానాలు ఇస్తాము. అందులోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీని హక్కున పెట్టుకుపోతాం. కాబట్టే ఈ రాష్ట్రంలో కులసభ చేయగలిగిన మిత్రులారా, చాలా మంది అర్థం చేసుకోవాలి. భారత్ జోడో యాత్ర మీ జిల్లాకు రాకపోవచ్చు, కానీ మీ జిల్లా వాసులు చాలా మంది భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో కదం కదం కలిపి పాదయాత్ర చేసినారు. ప్రతి కార్యకర్త ఫోటో ఉంది. మీరంతా భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. ఆ భారత్ జోడో యాత్ర నుంచి పుట్టిందే కుల సర్వే. జిస్కి జితనీ ఆబాదీ ఉస్కి ఉత్నీ భాగీదారీ అనే నినాదం రాహుల్ గాంధీ గారు తీసుకోవడం, రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు కుల సర్వేకు పూనుకోవడం, శాస్త్రీయబద్ధంగా ఎవరు కూడా ప్రశ్నించలేని విధంగా చాలా పద్ధతి ప్రకారం కుల సర్వే చేసి ఇవాళ దేశానికే దిక్సూచిగా మారినాం. ఎప్పుడైనా మోడీ గారు బీసీల గురించి మాట్లాడినారా? ఈ 15 ఏళ్లలో కులాల గురించి మాట్లాడినారా? కేవలం మతం పేరిట ఓటు దండుకోవడం తప్ప. అలాంటి మోడీ దిగివచ్చి ఇలా దేశవ్యాప్తంగా కుల సర్వే చేస్తానంటున్నాడంటే దానికి కారణం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం. దానికి కారణం రాష్ట్రాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, మంత్రివర్గులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మనమందరం. ఇలా యావత్ దేశం తెలంగాణ వైపు చూస్తుంది. ఏ రకంగా కుల సర్వే చేసినారు, ఎంత నిబద్ధతతో చేసినారు, ఎంత శాస్త్రీయబద్ధంగా చేసినారు. ఇలా దేశానికి ఒక రోల్ మోడల్గా నిలిచినారని దేశం మొత్తం మన వైపు చూసినట్టు తరుణం. సంక్షేమం కూడా ఉచిత బస్సు కానీ, ఉచిత బియ్యాలు కానీ, 500 బోనస్ కానీ, ఇలా ఇందిరమ్మ ఇల్లు కానీ, 10 ఏళ్లు డబుల్ బెడ్రూమ్ పేరిట ఊరడించినటువంటి పోయిన ప్రభుత్వం ఒక్క బీదవాడి కన్నా ఇల్లు ఇవ్వగలిగిందా? ఎక్కడ ఇవ్వలే. ఇలా ఆ బీదవాళ్ళు ఎదురు చూసిన బీదవాళ్ళకి మనం ఇందిరమ్మ పేర్ల ఇల్లు ఇస్తా ఉన్నాం. ఆ ఎదురు చూపులు పోగొట్టే విధంగా రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం. బీదవాడికి రేషన్ కార్డు అనేది గొప్ప వరం. అలాంటి వరాన్ని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి బీదవాడికి అందజేస్తా ఉంది. ప్రతి ఒక్కడికి 6 కిలోల సన్న బియ్యం దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా మన రాష్ట్రంలో జరుగుతూ ఉంది. 6 దిశలు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రివర్గ సభ్యులు కార్యక్రమాలతో నిమగ్నమై ఉన్నారు. సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు. మిత్రులారా, మరొకసారి చెప్తా ఉన్నాను, ఇది మనందరి ప్రభుత్వం, ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజల మేలు కోరే ప్రభుత్వం, సంక్షేమాన్ని నెత్తిన పెట్టుకుని ముందుకు పోయే ప్రభుత్వం, అభివృద్ధిని అడుగడుగున ఆకాంక్షించే ప్రభుత్వం. కుల సమైక్యం దృష్టి పెట్టుకుని నిన్న మంత్రివర్గ జరిగిన మీరు చూసినారు. 2 ఎస్సీలకి మంత్రి పదవి ఇవ్వగలిగినాం, ఒక బీసీకి మంత్రి పదవి ఇవ్వగలిగినాం, ఒక బీసీ ప్రెసిడెంట్ ఇవ్వగలిగినాం, దళిత బిడ్డకి డిప్యూటీ సీఎం ఇవ్వగలిగినాం. ఇది కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమైన మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అన్ని కులాలు, మతాలు, అన్ని ప్రాంతాలని సమంగా చూసే పార్టీ. అది మన ఫౌండేషన్ లో ఉందనే మాట మనం చేస్తూ, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కి కంచుకోట. ఖమ్మం జిల్లానే నాకు ధైర్యం. ఆ ధైర్యంతోనే పోరాడాం. ఆ ధైర్యం సాహసంతోనే పోరాడగలిగినాం, గెలవగలిగినాం, అధికారం రాగలిగినాం. నిలబెట్టుకోవాల్సిన అవసరం మనందరం ఉంది మిత్రులారా. 18 మాసాలు మాత్రమే అయింది. ఎన్నో కార్యక్రమాలు ఇచ్చాం. ఎక్కడ కూడా వచ్చే రోజుల్లో ప్రజల ఆశలు, ఆకాంక్షల్ని పక్కన పెట్టే ఆలోచన లేదు.
ప్రజలు కోరుకునే విధంగా వారి ఆకాంక్షల విధంగా ప్రభుత్వం నడుస్తుంది. ఇంకా 3.5 ఏళ్ల తర్వాత శబాసి అనిపించుకొని మళ్ళీ 90 సీట్లు పైగా గెలుచుకొని ఈ రాష్ట్రంలో రెండవ మారు అధికారులకు వస్తామనే మాట కూడా ఖమ్మం వేదిక ఖమ్మం ప్రజలకు ఇచ్చే ధైర్యంతో ఈ మాట చెప్పగలుగుతున్నాననే మాట కూడా మనవి చేస్తా ఉన్నాను. ఖమ్మం సాహసానికి ప్రతీక. మీరిచ్చే సాహసంతో ఇంత గట్టిగా నేను చెప్పగలుగుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రెండవసారి అధికారులకు వస్తుంది, 90 సీట్లకు పైగా గెలుచుకుంటుందనే మాట ఈ సందర్భంగా గట్టిగా చెబుతూ, కార్యకర్తలు మాకు దేవుళ్ళు కాంగ్రెస్ భవనం దేవాలయం అనే మాట మరొకసారి మాట్లాడుతూ ఉన్నాం. గాంధీ భవన్ కి ప్రతి బుధవారం ఒక మంత్రి వస్తా ఉన్నాడు. రేపటి నుంచి ఇద్దరేసి చైర్మన్ గాంధీ భవన్ లో కూర్చోపోతా ఉన్నారు. గాంధీ భవన్ తలుపులు తట్టే ప్రతి బీదవాడికి న్యాయం జరగాలనే నా తపన. అందుకే మంత్రుల్ని గాంధీ భవన్ వచ్చే విధంగా కోరడం జరిగింది. వస్తా ఉన్నారు, కార్యక్రమం జరుగుతూ ఉంది. రేపు 10 నుండి ఇద్దరేసి ప్రజాప్రతినిధులు చైర్మన్లు ఎమ్మెల్యేలు కూడా గాంధీ భవన్ లో ఉంటారు. మీ సమస్యల్ని ఆలోచిస్తారనే మాట కూడా మనం చెప్తా ఉన్నాం. అందరము కలిసికట్టుగా ముందుకు పోవాలి. ఫలాలు కూడా అందరికీ సమానంగా అందాలి. అదే ధ్యేయంగా ముందుకు పోతామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొక్కసారి చేతులు జోడించి ఖమ్మం ప్రజానికానికి ఖమ్మం కాంగ్రెస్ కార్యకర్తలకి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము. అట్లాగే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, అట్లాగే మాజీ శాసనమండలి సభ్యులు బాలసాని లక్ష్మీనారాయణ గారికి, గౌరవ శాసనసభ్యురాలు డాక్టర్ రాఘవయ్య గారికి, గౌరవ శాసనసభ్యుడు రామదాస్ నాయక్ గారికి, ఖమ్మం మేయర్ గారికి, అట్లాగే ఐఎన్టీసీ నాయకులు సీతారాం గారికి, దీపక్ చౌదరి గారికి, హస్తకళ చైర్మన్ నాయుడు సత్య గారికి, ఇంకా అనుబంధ సంఘాల ఎస్సీసీఎల్ అధ్యక్షులు, బీసీసీఎల్ అధ్యక్షులు, మైనార్టీసీఎల్ అధ్యక్షులు, మాజీ శాసన పరిషత్ సభ్యులు కోట్ల నాగేశ్వరరావు గారికి, ఎదురుగా కూర్చున్నటువంటి కాంగ్రెస్ నాయకులకి, కార్యకర్తలకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గత కొన్ని నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ కార్యకలాపాలు చేసింది, భవిష్యత్తులో ఇంకా ఎన్ని గొప్ప కార్యక్రమాలు తీసుకొని తిరిగి జరిగేటువంటి సాధారణ ఎన్నికల్లో 90 సీట్లు పైబడి గెలుస్తామని వారు స్పష్టంగా చెప్పారు. వారితో నేను పూర్తిగా ఏకీభవిస్తా ఉన్నా. ఎందుకంటే నాకు తెలిసి సంవత్సరాల కాలంలో బహుశా ఏ ప్రభుత్వం చేయనటువంటి సంక్షేమ కార్యక్రమాలను ఇందిరమ్మ ప్రభుత్వం, మన ప్రభుత్వం గత సంవత్సరాల కాలంలో పెద్ద ఎత్తున చేస్తుంది. చాలా మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి కొన్ని విషయాలు పూర్తిగా వివరించాలనేటువంటి ఆలోచనతోనే కొన్ని విషయాలు చెప్తా ఉన్నాను. ఈ మధ్యనే రాష్ట్రంలో గ్యాస్ సర్వే జరిగింది. 1,15,00,000 కుటుంబాలు రాష్ట్రంలో ఉన్నాయని లెక్క. 1,15,00,000 కుటుంబాలు ఇళ్లుంటే దాదాపు 90 లక్షల కుటుంబాలకి వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నాయి. ఇంకో 10 లక్షల కుటుంబాలకి కార్డులు ఇచ్చే ప్రక్రియ నడుస్తా ఉంది. ఇప్పటికే 5-6 లక్షల కార్డు యాడ్ అయ్యాయి. అంటే దాదాపు 1 కోటి కుటుంబాలకి రేషన్ కార్డ్స్ ఈ రాష్ట్రంలో ఉన్నాయి.
ఇస్తా ఉన్నాం. ఎందుకు చెప్తా ఉన్నానంటే 1,15,00,000 కుటుంబాలకి సన్న బియ్యం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మనిషికి 6 కిలోల లెక్క కట్టి పూర్తి స్థాయిలో ఇస్తాం. ఇది బహుశా దేశంలో ఎక్కడా జరగదు. మరి 1,00,00,000 కుటుంబాలకి రాష్ట్రంలో సన్న బియ్యం వేయడానికి దాదాపు 13,500 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెడతాము. ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా అందరికీ, పేదవాళ్ళకి, బడుగు బలైన వర్గాలకి, మధ్యతరగతి కుటుంబాలకు అందరికీ ఈ రకంగా బియ్యం ఇచ్చినటువంటి చరిత్ర ఈ దేశంలో ఎక్కడా లేదు. కేవలం మన ప్రభుత్వం చేస్తాం. ఇది వాస్తవం. దీంతో పాటు ఈ కుటుంబాలన్నిటి దాదాపు ఈ 90 లక్షల కుటుంబాలు బీపీఎల్ కుటుంబాలు. ఈ బీపీఎల్ కుటుంబాలందరికీ 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తాము. గ్రామాల్లో లెక్క తీస్తే 85%, 90% ప్రజలు 200 యూనిట్లు ఉచిత కరెంట్ వాడతాం. అంటే ఉచితంగా వాళ్ళకి కరెంట్ ఇస్తున్నాం. వాళ్ళు కట్టే బిల్లు రాష్ట్ర ప్రభుత్వం కరెంటు శాఖకు కడతాం. అట్లాగే ఈ 90 లక్షల కుటుంబాల ఇంట్లో ఇళ్లు లేనటువంటి వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఎవరెవరికైతే ఇల్లు లేదో వాళ్ళందరికీ 5 లక్షల రూపాయలతో దాదాపు 4,50,000 ఇళ్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 22,500 కోట్ల రూపాయలతో ఇందిరమ్మ ఇళ్లు ఈ సంవత్సరం ఇల్లు ఇస్తాం. ఇంట్లో రేషన్ ఇచ్చాం. రేషన్ ఇచ్చిన తర్వాత వంట చేసుకోవడానికి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తాం. దాంతో పాటు ఆ ఇంట్లో ఎవరైనా విద్యార్థులు చదువుకుంటా ఉంటే ఇవాళ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాము. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఈ వర్గాల పిల్లలందరూ చదువుకోవడానికి యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ అని 11,600 కోట్ల రూపాయలతో ఈ సంవత్సరం మొదలుపెట్టాం. దాదాపు 100 స్కూల్స్ ఈ రాష్ట్రంలో ఈసారి మన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్. అంత ముందు ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ లో చదువుకుంటున్నటువంటి ఈ పిల్లలు, ఈ కుటుంబాలకు సంబంధించిన 90 లక్షల కుటుంబాలకు సంబంధించిన పిల్లలు అందరూ చదువుకుంటున్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ లో 40% డైట్ ఛార్జెస్ ఇచ్చాం. 200% కాస్మెటిక్ ఛార్జెస్. వాళ్ళు ఇంకా బయట వాళ్ళు చదువుకుంటే ఈ చదువుతో పాటు హైయర్ ఎడ్యుకేషన్ పోతా ఉంటే ఆ ఇంట్లో ఉన్న పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ మీద ప్రొఫెషనల్ కాలేజ్ లో హైయర్ ఎడ్యుకేషన్ చదువుకునే వాళ్ళందరికీ డబ్బులు ఇస్తాం. అంటే చదువుకునే పిల్లలందరికీ కూడా చేస్తాం. ఆ ఇంట్లో పొరపాట్లు ఎవరికైనా ఒంట్లో బాగలేకపోతే వైద్యం చేర్పించుకోవడానికి 10 లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చి మనం పెంచాం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో 5 లక్షలు. ఆ ఇంట్లో ఎవరైనా శక్తి ఉండి నేను పని చేసుకుంటే నాకు పని దొరకట్లేదని గ్రామాల్లో ఎవరైనా అడిగితే వాళ్ళకి ఈజీఎస్ కార్డులు ఇచ్చి 100 రోజుల పని అని మన గతంలో ఏదైనా చెప్పాము కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా. ఈరోజు పెద్ద ఎత్తున 100 రోజుల పని కల్పిస్తాం. నేను పని చేసుకోలేకపోతున్నా, వృద్ధులై ఉన్నాను, వికలాంగుడిగా ఉన్నానని ఆ ఇంట్లో ఎవరంటే వాళ్ళకి వితంతు పెన్షన్, వికలాంగుడి పెన్షన్, ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఇస్తా ఉన్నాయి. అలాగే ఆ ఇంట్లో ఎవరైనా రైతు ఉండి నేను పంట పండించుకున్నారంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగ సోదరులందరికీ మొదటి సంవత్సరమే 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసేవారు. అదే ఇళ్లలో ఉన్నటువంటి రైతులు నేను పంట పండించుకుంటాం, రుణమాఫీ కాదు మాకు భరోసా కూడా కావాలి అంటే సంవత్సరానికి ఎకరానికి 12,000 లెక్క ఈ రాష్ట్రంలో సంవత్సరానికి 18,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కింద కేటాయించారు. అదే ఇంట్లో ఎవరికైనా భూమి లేకుండా ఉంటే నాకు రైతు రుణమాఫీ రావట్లేదు, రైతు భరోసా రావట్లేదు, నాకు భూమి లేదంటే ఆ భూమి లేని నిరుపేద కుటుంబాలు 90 లక్షలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ప్రతి నెల ఇంటికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరు మీద 12,000 సంవత్సరానికి ఆ ఇంటికి వచ్చేది ఏర్పాటు చేసింది. అదేవిధంగా ఆ ఇంట్లో వాళ్ళు ఎవరైనా గిరిజన కుటుంబాలు ఉంటే
ఆనాటి ప్రభుత్వం రైట్ టు ఇన్ఫర్మేషన్, రైట్ టు ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద భూములు ఇస్తే ఆ భూములు పండించుకోవడానికి కావలసిన కరెంటు వ్యవస్థ, ఆ ఒక పథకాన్ని ఇందిరా సవర గిరి జల వికాసం తీసుకొని వచ్చి ఆదిలాబాద్ నుంచి అటు భద్రాచలం వరకు, అటు కృష్ణా నుంచి చివరికి ఆ నల్గొండ చివరి వరకు ఉన్నటువంటి గిరిజన ఆదివాసీ కుటుంబాలకు ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద 12,500 కోట్ల రూపాయలతో ఇందిరా సవర గిరి జల వికాసం అని పెట్టి వాళ్ళకి సోలార్ పంపు, స్ప్రింక్లర్స్, డ్రిప్ ఇరిగేషన్, ప్లస్ వాళ్ళు మొక్కలు వేసుకోవడానికి కావాల్సిన అవకాడో లాంటి, పామాయిల్ లాంటి మొక్కలు కూడా ఉచితంగా ఇచ్చేటువంటి ఏర్పాటు చేశారు. అదే ఇంట్లో విదేశాలకు పోయి మేము చదువుకుంటామంటే వాళ్ళకి కావాల్సిన విధంగా ఓవర్సీస్ స్కాలర్షిప్స్ అని కూడా పెట్టి చదివించడానికి ప్రయత్నం చేస్తాం. ఈ విధంగా మీరు ఏ ఒక్క ఇల్లును కూడా వదిలిపెట్టకుండా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి, వితంతువులకు ఇస్తున్నాం, వికలాంగులకు ఇస్తా ఉన్నాం, పిల్లలు చదువుకుంటుంటే ఫీజు రియంబర్స్మెంట్ కడతా ఉన్నాం, ఉద్యోగాలు చివరికి ఉద్యోగాలు పోవాలా ఇంట్లో అంటే మన ప్రభుత్వం రాగానే 56,000 ఉద్యోగాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి మొట్టమొదటి సంవత్సరం 56,000 ఉద్యోగాలు నిరుద్యోగ యువకులకు ఇచ్చాం. ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు రాకపోతే ఈ కోటి కుటుంబాలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున 8,000 కోట్ల రూపాయలతో రాజీవ్ యువ వికాసం అని పెట్టి నిరుద్యోగ యువకులకి స్వయం ఉపాధి పథకం కింద వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టడానికి కావాల్సిన కార్యక్రమం. ఎవరిని వదిలిపెట్టాం? ఎవరిని వదిలిపెట్టలేము. చివరికి మహిళలు, జనాభాలో సగభాగం మహిళలు ఉన్నారంటే వాళ్ళ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు ఉచితంగా ఎక్కడి నుంచి ఎక్కడ తిరిగినా కానీ ఆ డబ్బులు వేరే కడతామని ఇవ్వాలే. ఇందాక సూర్యాపేట సమావేశంలో కూడా చెప్పాం, 6,100 కోట్ల రూపాయలు మీ తరఫున ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం డబ్బులు ఇస్తుంది. అది కాదన్నట్టు మీరు మళ్ళీ మహిళలంతా ఎదగటానికి, ఆర్థికంగా ఎదగటానికి రాష్ట్ర వ్యాప్తంగా 21,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరమే వడ్డీ లేని రుణాలు డ్వాక్రా సంఘాలకు ఇచ్చింది. ఇది 5 సంవత్సరాల కాలంలో ఇందిరమ్మ ప్రభుత్వం 1,00,000 కోట్లు మహిళలందరికీ కూడా వడ్డీ లేని రుణాలు ఇచ్చి మహిళలందరినీ కూడా వ్యాపారవేత్తలు చేయాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు పోతారు. సో ఈ రాష్ట్రంలో కాస్ట్ సర్వే ద్వారా తీసినటువంటి కుటుంబాల సంఖ్యతో పాటు ఏ ఇంట్లో రుణమాఫీ చేశాం, ఏ ఇంట్లో రైతు భరోసా ఇస్తున్నాం, ఏ ఇంట్లో పెన్షన్ ఇస్తున్నాం, ఏ ఇంట్లో ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నాం, ఏ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం, ఏ ఇంట్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తా ఉన్నాం, ఏ ఇంట్లో ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం, ఏ ఇంట్లో మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇచ్చామనేటువంటి లెక్కలు సంపూర్ణంగా 1,15,00,000 కుటుంబాలకు సంబంధించిన లెక్కలు తీసుకుని రానటువంటి కుటుంబాలు ఉంటే వాళ్ళందరికీ అందించే కార్యక్రమాన్ని ఈ ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అన్ని వాళ్ళకి అందించడం కోసం ఈ పథకాలు చేపట్టి ముందుకు పోతాం. చివరికి రైతు బోనస్ సార్, పంట పండిస్తే రైతులు క్వింటాకి 500 రూపాయలు లెక్క రైతు బోనస్ కూడా ఇస్తాం. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే నాకు తెలిసి ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా ఇన్ని స్కీమ్స్ తీసుకునే ప్రజలకు, అన్ని వర్గాల ప్రజలకి ఎన్ని పథకాలు మొదటి సంవత్సరంలోనే అమలు చేసినటువంటి ప్రభుత్వం లేనే లేదు భారతదేశం. కాకపోతే మనం ఇవన్నిటినీ లెక్కల వారీగా గ్రామాల్లో తీసుకొని వెళ్లి ఇంటింటికి తీసుకెళ్లేటువంటి కార్యక్రమాన్ని మనం చేయలేకపోతున్నాం. అందుకే చాలా మంది ఇవన్నీ చేయనటువంటి వాళ్ళు, ఇవేమీ 10 సంవత్సరాలు చేయకుండా అడ్డగొరికి రాష్ట్రాన్ని లూటీ చేసి ఈ రోజు మనం చెప్పిన పథకాలన్నింటి ద్వారా ప్రజలకు ఏ రకంగా అయితే ఈ 1,000 కోట్లు పంపిణీ చేస్తున్నామో ఆ పంపిణీ చేసిన డబ్బులు ఆ రోజు కూడా అందుబాటులో ఉన్నాయి.
కానీ అవి ప్రజలకు పంపిణీ చేయలేవాడు. వాళ్ళు దోపిడీ చేసుకొని తిని ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అన్ని పంచుతా ఉంటే అయ్యో రాష్ట్ర ప్రజలకి ప్రభుత్వం అన్నింటినీ పనిచేస్తా ఉంది, ప్రజలంతా బాగుపడిపోతా ఉన్నారు, వాళ్ళంతా భవిష్యత్తులో ఎదిగితే రేపొద్దు మనం ప్రశ్నిస్తారేమో, ఇది జరగకుండా చూడాలంటే కాంగ్రెస్ పార్టీ మీద బొద్దు వెళ్ళాలి, ఏదో రకమైన తప్పుడు ప్రచారం చేయాలనేటువంటి కార్యక్రమాలు తీసుకొని ముందు పోతా ఉన్నారు. ఎందుకంటే డబ్బులు ఉన్నాయి, డబ్బులు ఆ దోపిడీ డబ్బులతో సోషల్ మీడియాలో అడ్డుకోవడం రాకపోతాం. అందుకే కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు శ్రేణులు అసలు మన ప్రభుత్వం కదా ఇవన్నీ చేసింది, ఇవాళ ప్రతి కార్యకర్త ఊళ్ళో తిరుగుతా ఉన్నారంటే మేము చేస్తున్నాం ధైర్యంగా మీరు చెప్పగలిగినటువంటి పరిస్థితులు ఉన్నారు. కాబట్టి ఈ స్కీమ్స్ అన్నింటినీ కూడా కొద్ది రోజుల్లోనే ఈ లెక్కలతో సహా నియోజకవర్గం, మండలం, గ్రామంలో ఇంటితో సహా సమాచారాన్ని తీసి ప్రతి నియోజకవర్గానికి పంపించే కార్యక్రమం చేస్తాం. కొద్ది రోజుల్లో ఆ సమాచారం తీసుకొని చెప్పండి ఇవి మేము చేశాం అని మనం చెప్పుకోగలిగితే ఈ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు నిలబడటమే కాకుండా ప్రజలకు మేలు చేసే కార్యక్రమాన్ని, అవకాశాన్ని మనం అందరం అందించినటువంటి అవుతాం. కాబట్టి ప్రజా సంక్షేమం కోరుకునేటువంటి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, ఈ ప్రభుత్వం ద్వారా ప్రజలకు మేలు జరగాలని కోరుకునే ప్రతి నాయకుడు ఈ ప్రభుత్వం చేసేటువంటి ఈ కార్యక్రమాలని పేరున తీసుకొని ఇంటికి వెళ్లి చెప్పవలసిందే నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాం. సరే, కార్యకర్తలుగా, నాయకులుగా పార్టీలో మీకు కూడా గుర్తింపు కావాలి, ప్రభుత్వాల్లో రావాల్సిన బాధ్యతలు కూడా ఇవ్వాలి. ఇచ్చే కార్యక్రమాన్ని బాధ్యతలు కొద్ది రోజుల్లోనే ఆ ప్రక్రియ మొదలైన కొద్ది రోజుల్లోనే ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఎవరెవరు గత 10 ఏళ్లుగా 10-15 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం నిలబడి ఎవరెవరైతే పనిచేశారో వాళ్ళ లిస్ట్ అంతా తయారు చేస్తారు. తప్పనిసరిగా అందరికీ ఒకటేసారి రాకపోవచ్చు, కానీ డెఫినెట్ గా అందరికీ న్యాయం చేసేటువంటి ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందని మీ అందరికీ సవినయంగా నేను మనం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంటింటికి తీసుకెళ్లి ప్రచారం చేయవలసిందిగా కోరుతూ నేను ముగిస్తా ఉన్నాను.